రైట్ ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కి కేసుకి సంబంధించి కేటీఆర్ తన లాయర్ తో పాటు విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అయితే తనని లోనికి అనుమతించలేనటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, అమర్, దీపిక, బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ వచ్చారు. కానీ కేటీఆర్ మాత్రం 100 మీటర్స్ దూరంలోనే అతన్ని ఆపేశారు. అతని అనుచరులు కూడా రావడంతో కేటీఆర్ అనుచరులతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వ్యక్తిగతంగా విచారణకు రమ్మని ఇప్పటికే ఏసీబీ నోటీసుల్లో పేర్కొన్న నేపథ్యంలో కేటీఆర్ 100 మీటర్ల దూరంలోనే ఆగిపోయారు. మనం చూస్తున్నటువంటి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకోబోతున్న సమయంలో కేటీఆర్కు సంబంధించిన ఇప్పటికే అలా అనుచరులు న్యాయవాదులకు సంబంధించి లోపలికి అలౌడ్ చేయకపోవడంతో ప్రస్తుతం ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఏదైతే బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్కి కేటీఆర్ తిరిగి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే ఫార్ములా ఈ కారేజ్ సంబంధించి 55 కోట్ల బదిలీలు ఏవైతే ఉంటాయో అక్రమంగా జరిగిందనేది ఇప్పటికే ఏసీబీ భావిస్తున్న నేపథ్యంలో దానం కిషోర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అయితే ఫిర్యాదుడైన దానం కిషోర్ సంబంధించిన అతని స్టేట్మెంట్లో కీలకమైన అంశాలను కూడా ఇప్పటికే ఏదైతే పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఏదైతే మనం చూస్తున్నటువంటి రోడ్డు ఉందో ఇదే రోడ్డు మార్గంలో కేటీఆర్ని ఆపివేశారు. ఎవరిని కూడా రానియకుండా న్యాయవాదులతో మాత్రమే లోపలికి వస్తారనేది కేటీఆర్ పోలీసులతో కొంత వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడి నుంచి వెళ్ళిపోదామని డిసైడ్ అయిన సమయంలో కేటీఆర్ ఇప్పటికే ఐఓ ఆఫీసర్ అయినటువంటి మస్జిద్ అలీఖాన్కి ఫోన్ చేసి రమ్మనగా మస్జిద్ అలీఖాన్ బారికేడ్ల దగ్గరికి వెళ్ళి ఇటు కేటీఆర్తో సంప్రదింపులు అయితే చేశారు. అయితే ఏదైతే రాజ్యాంగబద్ధంగా తప్పనిసరిగా విచారణకు హాజరవుతానని కేటీఆర్ మీడియాతో కూడా మాట్లాడాడు. తప్పనిసరిగా విచారణకు హాజరయ్యేటోని కానీ న్యాయవాదిని అనుమతించకపోవడంతోనే వెనుదిరుగుతానన్న అంశాన్ని కేటీఆర్ చెప్తూ తెలంగాణ భవన్కి అయితే వెళ్ళిపోయారు. అయితే కేటీఆర్ వస్తే మాత్రం ఇవాళ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి 55 కోట్ల అక్రమ బదిలీలకు సంబంధించి దాని వ్యవహారంలో కేటీఆర్ని అయితే ఏసీబీ అధికారులు ప్రశ్నించబోతున్నారు. కానీ కేటీఆర్ మాత్రం ప్రస్తుతం బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం నుంచి తిరిగి బంజారాహిల్స్ తెలంగాణ భవన్కి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. అక్కడ మీడియాతో మాట్లాడున్నారు. ఎందుకంటే న్యాయవాదిని అనుమతించకపోవడంతో నేను విచారణకు రాలేనంటూ కూడా ఇక్కడ మీడియా ముఖంగా మాట్లాడి చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితులు అయితే నెలకొంది. అయితే హైకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి తీర్పుకు లోబడి నేను విచారణకు హాజరవుతాను అనేది కేటీఆర్ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడాడు. అయితే డిసెంబర్ 18వ తేదీన తనపైన కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ను హైకోర్టులో సవాల్ చేశామన్న అంశాన్ని కూడా ప్రస్తావించారు. 31వ తేదీన పూర్తి వాదనల అనంతరం కూడా తీర్పు రిజర్వ్ చేయబడిందనేది కేటీఆర్ తెలిపారు. అయితే ఇదే కేసులో ఏసీబీ కూడా ప్రతివాదిగా ఉన్నారని ఈ అంశాలకు సంబంధించి సుదీర్ఘమైన వాదనలు వినిపించిన ఏసీబీ అని కూడా ఇప్పటికే కేటీఆర్ గుర్తు చేశారు మీడియా ముఖంగా. హైకోర్టు తన తీర్పు రిజర్వ్ చేసి ఏ క్షణమైనా తీర్పును ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏసీబీ నోటీస్ ఇచ్చింది. ఏసీబీ విచారణకు హాజరు కావాలని కూడా కేటీఆర్కి హైకోర్టు నుంచి కూడా ఆర్డర్స్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే కేటీఆర్ విచారణకు హాజరయ్యాను. ఈ తరుణంలో కేటీఆర్ ముఖ్యంగా నోటీసులకు సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నోటీసులో ఎలాంటి డాక్యుమెంట్స్ తేవాలనేది నోటీసులో పేర్కొనలేదు. ఎలాంటి సమాచారం పేర్కొనకుండా ఓన్లీ సమయము తేదీ మాత్రమే మెన్షన్ చేశారనేది కేటీఆర్ మీడియా ముఖంగా మాట్లాడారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఏ అంశాలకు సంబంధించి సమాచారం కావాలో అన్న విషయాన్ని నోటీసుల్లో పేర్కొనలేదన్న అంశాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. దీంతో పాటు ఏ అంశాల తాలూకా డాక్యుమెంట్స్ అడుగుతున్నారో కూడా నోటీసులో తెలపలేదని కూడా కేటీఆర్ పేర్కొన్నారు. అయితే ఈ మీడియాతో మాట్లాడిన తర్వాత ఏసీబీ డిఎస్పీ అయినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మస్జిద్ అలీఖాన్ సంబంధించి అతనికి ఒక లేఖను కూడా కేటీఆర్ ఇచ్చారు. అయితే మీకు కావాల్సిన సమాచారం మొత్తం కూడా అందజేస్తామని కూడా కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. మరి ఈ కేటీఆర్ ఇచ్చినటువంటి లేఖను ఏసీబీ పరిగణలోకి తీసుకుంటుందా, లేకుంటే ఏదైతే కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కాలేదు, న్యాయవాది వస్తేనే లోపలికి వస్తానని మొండి పట్టుబట్టాడు కాబట్టి మరి దీనికి సంబంధించి మరి ఏసీబీ ఏ విధంగా ముందుకెళ్తుందనేది ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. మరి ఏసీబీ విచారణకు సంబంధించి వాళ్ళ కేటీఆర్ హాజరవుతే మాత్రం కీలకమైన అంశాలు అతని దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా ఏసీబీ రికార్డు చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అతను విచారణకు హాజరు కాలేదు కాబట్టి మరి కోర్టు ఆదేశాలకు హాజరు కాలేదు కాబట్టి తప్పనిసరిగా కోర్టు
కంటెంప్ట్ దిశగా ఏసీబీ వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే విచారణ దశకు సంబంధించి హైకోర్టులో విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఏసీబీని ప్రశ్నించిన సందర్భంలో విచారణ దశ కొనసాగుతుంది. ఇప్పటికే దానం కిషోర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశామని ఏసీబీ అధికారులు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి మరి కేటీఆర్ కి నోటీసులు ఇచ్చాం, అయినా విచారణకు వచ్చి అక్కడ న్యాయవాది వస్తేనే లోపలికి వస్తామనే అంశాన్ని ఏసీబీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కోర్టు కంటెంప్ట్, ఎందుకంటే అతనికి సంబంధించిన నాట్ టు అరెస్ట్ అనేది ఇప్పటికే తీర్పు ఉంది కాబట్టి ఆ తీర్పుకు సంబంధించి నాట్ టు అరెస్ట్ వెంటనే ఏదైతే దీనికి సంబంధించి కంటెంప్ట్ దిశగా వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. మరి కాసేపట్లో ఏసీబీ అధికారులకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం అయితే కనబడుతుంది. మరి కేటీఆర్ కేసుకు సంబంధించి 50 కోట్ల అక్రమాలు ఏవైతే ఉన్నాయో 50 కోట్ల అక్రమాల బదలాయింపులకు సంబంధించి ఇప్పటికే 2 విడతల వారీగా 22 కోట్లకు పైగా అంటే జీఎస్టీతో సహా మొత్తం 55 కోట్ల అక్రమ బదిలీలు అనేది ఏపీఓ కంపెనీలకు జరిగాయి. మరి తనకు ఎలాంటి లబ్ధి చేకూరలేదు అనేది ఒకవైపు కేటీఆర్ చెప్తున్నారు కాబట్టి మరి ఎలాంటి లబ్ధి చేకూరలేదా, ఎందుకంటే ప్రభుత్వమే స్పాన్సర్షిప్ గా ముందుకొచ్చింది కాబట్టి స్పాన్సర్షిప్ ఎందుకు రావాల్సి వచ్చిందనే అంశాలకు సంబంధించి ఇవాళ ఏసీబీ విచారించే ఉంది. కానీ ఇవాళ ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కాలేదు కాబట్టి మరి ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు కాబట్టి దీనికి సంబంధించి కంటెంప్ట్ దిశగా ఏసీబీ అధికారులు వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా అవపడుతున్నాయి. దీపిక. రైట్ అమ్మ, థ్యాంక్ యూ. ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఏసీబీ చేసి జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత అసలు పిలిచే అవసరం వెళ్ళి పిలిచి అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి, నేను లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ ఇవ్వండి, నేను ఉంటాను ఇక్కడే వెయిట్ చేస్తాను, రోడ్డు మీద ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వమంటే లాయర్ రావడానికి వీల్లేదు, లేదంటే మీరు ఉంటే వెళ్ళిపోతాను మీ ఇష్టం. ఐ హ్యావ్ టు డూ దిస్, ఇటు వెళ్ళిపోమంటే ఇటు వెళ్ళిపోతాను. యూ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ మీ, ఐ హ్యావ్ రైట్ టు అన్ అడ్వకేట్. ఎవరు చెప్పి ఇన్ రైటింగ్ ఏంటి నాకు పద్ధతి కాదు కదా. మర్యాదగా మీకు కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి. రైట్ టు అన్ అడ్వకేట్ ఆడ పోయినాక వాళ్ళని చెప్తాను, మీరే మీకు చెప్తుంది ఏసీ యువర్ నాట్ ఏసీపీ వాళ్ళు వాళ్ళు చెప్పండి నాకు, నేను వాళ్ళని అడుగుతాను కదా, వాళ్ళు చెప్పండి నాకు, లేదంటే ఇటు వెళ్ళిపోతాను. మరి మీ ఇట్ ఇస్ యువర్ విష్.